ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువన లేచి అనే నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం మనకి ఇచ్చారని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ నూతన దినంలో దీవించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాషలు కండి, ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తరచు చూడండి. లేని పక్ష చదివే మాట వినండి, గ్రహించి వాక్యంలో పాలిభాషలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. నేర్పు లేని మూడుల వితర్కములు జగడంలను పుట్టించునని ఎరిగి అటు వాటిని విసర్జించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. నీ కృప కనికరము కొరకై కాపుదల కొరకు వందనాలు. అనుదినము నీ రెక్కల చాట దాచి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలను పాలిభాగం చేస్తూ ముందుకు నడిపిస్తున్నావు. ఎంత గొప్ప దేవుడో నీవు. ఆత్మతో నింపుతున్నావు, నీ దాసుని జ్ఞానంతో నింపుతున్నావు. నీకు స్తోత్రాలు. మరింత బలపరిచి మీరు మాత్రమే ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. మరి రక్షకుడైన యేసయ్య నామములో మరొకసారి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చదవండి వాక్య భాగంలో పౌలు భక్తుడు తిమోతిని పరిచర్య పంపిస్తున్న దినాల్లో 2వ లేఖ రాస్తూ ఓ చక్కటి హెచ్చరికను ఇక్కడ జారీ చేస్తున్నాడు. నువ్వు సంఘంలో పనిచేస్తూ ఉన్నప్పుడు సంఘంలో చాలా రకాల మనుషులు ఉంటారు, వారి కొరకు జాగ్రత్త. ఇంతవరకు మనము ఆత్మలను వివేచించడానికి గురించినటువంటి లేక దేవుడిచ్చే 3 వివేచన సాధనాలు మనము ధ్యానం చేస్తాం. ఒకటి ఏంటంటే బైబిల్ అని, లేఖనం అని. 2వది పరిశుద్ధ ఆత్మ, 3వది సంఘంలో కాపరి. ఈరోజు వివేకం చివరిగా. ఈరోజు ఈ ఆత్మల వివేచన అనే అంశాన్ని నేను ముగిసిపోతా ఉన్నాను. మనం అనుకున్న దానికంటే అతి తరచుగా విచక్షణ జ్ఞానం మిగిలిన అనేకమైన వాటికంటే నిశ్చయముగా అది మేలైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విచక్షణ జ్ఞానము అర్థసహితమైనప్పుడు మరి ఏ ఇతర విజ్ఞానం కొరకు నీవు కనిపెట్టవద్దు అనేది ఒకరు జ్ఞానయుక్తంగా పలికిన మాట. యుక్తివాదము చేయొద్దని, మానవ వేదస్సు వీటిని అర్థము చేసుకోవడానికి ఇవి సహజాతీతమైనవి అని కొన్నిసార్లు మనము చెప్పబడ్డాయి. కానీ ఈ తర్కం అనేది న్యాయ విరుద్ధం. దేవుడు మనకు స్వస్థ బుద్ధి గల ఆత్మ ఇచ్చాడు. పరిపూర్ణమైన ఆత్మతో నింపినటువంటి దేవుడు ఆయన. క్రైస్తవ సమర్పణలో, క్రైస్తవ జీవితంలో మన మనస్సును రూపాంతరం చేసుకోవాలని, మనల్ని మనం సజీవయాగంగా సమర్పించుకోవాలని చెప్పి అభ్యాసము చేత రూపాంతరం చేసుకోవాలని పిలుపు ఇవ్వబడింది. కానీ దానిని స్థానాంతరం చేసుకోమని ఎక్కడ కూడా చెప్పాలి. అభ్యాసము చేత మేలు కీడులను చేయడానికి, వివేచించడానికి సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రాన్ని కలిగి ఉన్నాం మనం అని చెప్పి దీనికి వాక్యం చెప్తుంది. అవి పరిపూర్ణము గల విశ్వాసం గురించి నిర్వచించబడింది. ఆలోచన, మనశ్శక్తి అనేవి దేవుని యొక్క వరం. క్రైస్తవులు మంచిగా తలంచి వారిగా ఉండాలనే వాక్యం బోధిస్తాము. దేవుని యొక్క మార్గాన్ని ఏంటి, ఆయన ఆలోచన, ఆయన యొక్క తలంపు ఉద్దేశం ఏంటి అనేది తలంచాలి. మనం వేరొక సువార్తను హత్తుకొని భ్రమ పెట్టబడినటువంటి గలతీ సంఘాన్ని పౌలుగా హెచ్చరిస్తూ, అవివేకులైన గలతీయులారా అని హెచ్చరిస్తూ గద్దిస్తున్నాడు ఆయన. ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొనసాగించినటువంటి వారు శారీరక ఉత్తేజములకు మరలిపోవటం మొదలుపెట్టారు. గలతీ సంఘంలో ఆత్మ సంబంధం వాటిని విడిచిపెట్టేశారు. శారీరకమైనటువంటి వాటి వైపు పరుగులు ఎడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏంటండి, మోసగించబడిన సాతాను వారి ఊరిలో నుండి గమనించాలి, తప్పించుకొని మేలు కొనసాగే పరిస్థితి ఉంది విశ్వాసుల. అపోది ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు, రండి రండి నా దగ్గరికి అని మేల్కోవాలి విశ్వాసం హెచ్చరిస్తున్నాడు.
రెండవ పేతురులోని 2వ అధ్యాయం గమనించినప్పుడు అబద్ధ బోధ గురించి పేతురు చాలా గట్టిగా చెబుతూ చిత్రీకరించాడు. నూతన నిబంధన అంతటిలో ఆ అధ్యాయం, ఆ మాటలు ఏమంటే చాలా అత్యంత తీక్షణమైనవిగా, సుదీర్ఘమైనవిగా ఉన్నాయి. గమనించాలి ఉదయకాల సమయంలో. దీని ముందున్న అధ్యాయంలో ఏమండి వెనుకటి దానిలో అతడు విశ్వాసుల మనసును రేపుతూ ఉన్నాడు. జాగ్రత్త అని, సహజమైన వివేకము, ఆలోచన శక్తి దేవునికి ఇచ్చాడు. కావున మనస్సును తటస్థం ఉంచుకోవడం ఆత్మీయత అనిపించుకోదు. పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాటలు. ఉజ్జీవ కూటమికి పిలువబడిన కొన్నింటిలో జనులు గద్దిస్తున్నారట. ఇది యోధా గోత్రము సింహం స్వరంగా సమర్థించబడుతూ ఉంది. ఇటీవల మొరిగిన వార్త ఏంటంటే, మొరిగిన వార్త వినబడింది. వీటిని పరిశుద్ధాత్మ జంతువుల అరుపులుగా వ్యాఖ్యానించి పుస్తకాలు కూడా కొన్ని వెలువడ్డాయి. ఈరోజు విశ్వాసులారా, క్రైస్తవులారా, మనం ఎటువైపు సాగుతున్నాం? మనం ఎటువైపు కొనసాగుతున్నాం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రస్తుతం ప్రాకుడు ఏమండి ప్రాకుట బొసలు కొట్టడం జరుగుతూ ఉంది క్రైస్తవ సమాజం మీద. అపవాది వాడి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు, ఎక్కడ ఏ విధంగా ఆటంకపరచాలని. ఏమండి ఇప్పుడు ప్రస్తుతం ప్రాకుటం జరుగుతుంది, బొసలు. ఇంకా ఈ జరిగేది ఏంటో గమనించాలి. ఏమండి కుక్కలు, నాగుపాములను జాగ్రత్త వాక్యం హెచ్చరించబడ్డాం మనము. ఏమండి మూడులు, విపత్కర్మలు అవి జగడాలు పుట్టిస్తాయి కనుక వాటిని విసర్జించాలి, దూరంగా ఉండాలి. అలాంటి ఆ స్థితి తిమోతికి పౌలు బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలు ఈరోజు మనం కూడా తీసుకొని వాటికి దూరంగా ఉందాం, ప్రభుకు దగ్గరగా నివాసం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు జీవిస్తుంటాడు. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనం నూతన ఉదయకాలంలో కొన్ని సందర్భంలో ఉన్నాం. చక్కటి లేఖనం నుండి మాటలు విన్నాం, హెచ్చరించబడుతున్నాం, గద్దించబడుతున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకుని నిన్ను బట్టి ఆనందిస్తూ సురాష్ట్రమైన నీ మార్గం నడిచి ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆత్మానుసరమైన వాటి మీద మనసుంచి శారీరానుసరమైన వాటిని విసర్జించి నిన్ను కొరకు నేను తృష్ణ కలిగి ఉండే భాగ్యం దయచేయమని పెద్దమైన మాటలన్నీ కూడా అందరి హృదయాలు ఫలింపజేసి మీరు మహిమ పొందండి. ఏసైనా మనం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెనైన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.